అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన కంటికి కనిపించని ఒక ప్రపంచం, అది మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ విశ్లేషణల్లో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఉంటున్న ఈ ప్రపంచంలోనే మనతో పాటే మన కంటికి అస్సలు కనిపించకుండా మరో ప్రపంచం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ఆలోచనే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం రండి. సరే, ఇక ఈ ప్రయాణంలోకి అడుగుపెట్టేద్దాం. ముందుగా ఈ కనిపించని సహజీవనం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్ల పాత్ర ఏంటి, మన మేధస్సు వెనుకున్న అసలు రహస్యమేంటి, వాళ్ల దగ్గరున్న జ్ఞానం ఎంత అపారం, చివరిగా మన రెండు లోకాలకి ఉన్న సంబంధమేంటో చూద్దాం. సో మన మొదటి విభాగం, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన ఈ భౌతిక ప్రపంచంలోనే మనకు ఏమాత్రం తెలియకుండా ఒక సూక్ష్మ లోకముందని మన మూల గ్రంథం చెబుతోంది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ లోకాన్ని సూక్ష్మలోకం అని పిలుస్తారట. అక్కడ ఉండేవాళ్లకి మనలాంటి భౌతిక శరీరాలు ఉండవు. వాళ్లవి కేవలం ఆలోచనలతో, అంటే సంకల్పంతో ఏర్పడిన రూపాలు. చెప్పాలంటే వాళ్లు దాదాపు శక్తి స్వరూపులన్నమాట. అబ్బా, ఒక్కసారి ఈ తేడా చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో. వాళ్లు మన ఆలోచనల్ని ఇట్టే పసిగట్టేస్తారట, కాని వాళ్లు ఉన్నారన్న విషయమే మనకు తెలీదు. ఆలోచిస్తుంటేనే ఎంత విచిత్రంగా ఉంది కదా. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. వాళ్లు కేవలం మనల్ని చూస్తూ ఉండిపోతారా, లేకపోతే మన జీవితాల్లో ఏమైనా జోక్యం చేసుకుంటారా? వాళ్ల ఉనికి మనకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, సాధారణంగా వాళ్లు మన జీవితాల్లో కలుగజేసుకోరట. మనల్ని గమనిస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, కాని మన నిర్ణయాల్లో మాత్రం వేలు పెట్టరు. కాని ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన మినహాయింపు ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆ విషయం వాళ్లకి తెలియకపోతే అప్పుడు వాళ్లు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు. ఒక ప్రేరణ లేదా ఇన్స్పిరేషన్ పంపిస్తారట. ఆ ప్రేరణతో వాళ్లు తమ దారి మార్చుకుని ప్రమాదం నుంచి బయటపడతారు. నిజంగా అద్భుతం కదా. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ జోక్యమనేది భౌతికంగా ఉండదు, కేవలం ఒక ఆలోచన రూపంలో ఒక ప్రేరణగా వస్తుంది. ఇది మనల్ని మరో లోతైన ప్రశ్నకు తీసుకువెళ్తుంది. అసలీ గొప్ప గొప్ప ఆలోచనలన్నీ ఎక్కడ్నించి వస్తాయి? ఇప్పుడు మనం వినబోయేది మన ఆలోచనా విధానాన్నే మార్చేయొచ్చు. మన ప్రపంచంలో చూస్తున్న గొప్ప గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణలు, కళాఖండాలు ఇవన్నీ ఇక్కడ పుట్టినవి కాదట. మరి ఎక్కడివి? ఈ గొప్ప వ్యక్తులు అంటే సైంటిస్టులు, ఆర్టిస్టులు, మ్యూజిషియన్లు వీళ్లంతా భూమిమీద పుట్టకముందే సూక్ష్మలోకంలో తమ తమ విద్యల్ని నేర్చుకుంటారట. ఇక్కడికి వచ్చింది కేవలం ఆ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికేనట. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఐన్స్టీన్. ఆయన మేధస్సంతా ఆ మరో లోకం నుంచి వచ్చిందినట. భూమిమీదకు వచ్చాక అది మళ్లీ వాళ్ల సబ్కాన్షియస్ మైండ్లో మేల్కొంటుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సూక్ష్మలోకంలో ఉన్న జ్ఞానం ఒక మహాసముద్రమైతే మనకు తెలిసిన జ్ఞానం అందులో ఒక చిన్న నీటి బుట్టు మాత్రమే. ఆ తేడాను మనం ఊహించుకోవటం కూడా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, సంగీతాన్నే తీసుకోండి. మన పరిశోధనామూలం ప్రకారం అక్కడున్న సంగీతం ఒక అనంతమైన నిధిలాంటిదట. మనం ఇప్పటిదాకా విన్న సంగీతమంతా అందులో ఒక చాలా చిన్న భాగం మాత్రమే. ఇంకా ఎంత అద్భుతం దాగి ఉందో కదా. దీన్నే ఒక నంబర్లో చెప్పాలంటే, విశ్వంలో ఉన్న మొత్తం దైవిక జ్ఞానంలో మనకు తెలిసింది 0.0001% కంటే కూడా తక్కువట. అంటే మనకు తెలియంది ఇంకా ఎంత ఉందో కదా. సరే, వాళ్ల దగ్గర ఇంత జ్ఞానముంది, ఇంత శక్తి ఉంది. మరి మన ప్రపంచానికి దీని అర్థమేంటి? మన జీవితాల మీద వాళ్ల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇక్కడే అసలు విషయం బయటకొస్తుంది. ఇది చాలా పెద్ద మాట. బాపూజీ అనే గురువు ఏమన్నారంటే, మన ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపించేదే ఆ సూక్ష్మ లోకవాసులట. వినడానికి నమ్మశక్యంగా లేరు కదూ, కాని మన మూలం చెబుతున్నది ఇదే. అయితే ఆ ప్రపంచం మన కంటికి కనిపించకపోయినా యోగా, హిప్నాసిస్ లాంటి కొన్ని ప్రత్యేక సాధనల ద్వారా మనం ఆ మరో వాస్తవికతలోకి తొంగి చూడొచ్చని కూడా చెబుతున్నారు. అంటే అదృశ్యలోకానికి ఒక దారి ఉంది. కాబట్టి చివరగా మనందరికీ ఒక ప్రశ్న. ఈ గొప్ప ప్రేరణ, ఈ మేధస్సు, ఈ జ్ఞానమంతా ఆ కనిపించని లోకం నుంచే వస్తే, మరి మన జీవితంలో అప్పుడప్పుడు మనకొచ్చే ఆ అద్భుతమైన ఆలోచనలు, ఆ స్ఫూర్తి, అవి నిజంగా ఎక్కడ్నుంచొస్తున్నాయి?
ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి.